గతంలో చంద్రబాబు నాయుడు గారు 95 నుంచి 2004లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి దాన్ని ఒక బూచితో చూపించి తన చెంచాలకు ఇవ్వటానికి ప్రయత్నం చేసి చాలా కూడా ఇవ్వటం కూడా జరిగింది. ఆ సమయంలో ఏ సంస్థనైతే పచ్చచొక్కా వాళ్ళు కన్ను పెడతారో ఆ సంస్థను ఏదో రకంగా వాళ్ళకు ఇవ్వటానికి రకరకాల కుట్రలు పన్ని ఆ సంస్థలను వాళ్లకు ఏదో రకంగా అప్పచెప్పేటువంటి ప్రయత్నం గతంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు. అనేక ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేశారు. ప్రజలు గుణపాఠం చెప్పిన తర్వాత ఇప్పుడు కొంచెం మారింటాడు అని అనుకున్నాం, కానీ మళ్ళీ అదే పందాలోకి వస్తున్నాడు. ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా ఏదో రకంగా తన వాళ్ళకు కట్టబెట్టాలి, తమ సంస్థలకో తమ వారికో తమ పార్టీ సానుభూతి పరులకో ఇవ్వాలా అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు కొన్ని జీవోలు తెచ్చాడు. చాలా దుర్మార్గం. ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థల పైన ఎవడన్నా ప్రైవేటు వాళ్ళు కన్ను వేస్తే వాళ్ళు కాలు ఎరగట్టాల్సినటువంటి వ్యక్తి అలా కాకుండా ఏదో ఒక రకంగా వాళ్లకు ఈ సంస్థలను అప్పజెప్పాలన్న ప్రయత్నం చేసేటువంటి భాగంలోనే కుట్రతో వస్తారు. ఉదాహరణకి తన ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని అనుకున్నప్పుడు ఆ ఆర్టీసీకి కాంపిటీషన్ అయినటువంటి ఏ దివాకర్ ట్రావెల్స్నో కేసీఎన్ ట్రావెల్స్లోనో వాళ్ళ ద్వారా ఒక రిపోర్ట్ తయారు చేసి ఇవ్వండి అని చెప్పే విధంగా తను వ్యవహరిస్తాడు. ఒక మనిషికి రోగం వచ్చినప్పుడు దాన్ని నయం చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ తనను చంపేలా అని చెప్పే ప్రయత్నం చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అనేక ఉదాహరణలు చెప్పుకుంటుంటాం. ఒక కుక్కను చంపాలనుకున్నప్పుడు ఆ కుక్కను పిచ్చి కుక్కగా ముద్రేసి ఏ రకంగా అయితే చేస్తారో ఆ రకంగా చేయాలి అని తప్పించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తను 2004 మార్చిలో ఒక బుక్ను ప్రచురించాడు దిగిపోయే ముందు, ప్రైవేటైజేషన్ ఎ సక్సెస్ స్టోరీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎంత దారుణం అంటే అందులో కొన్ని వాస్తవాలు మనం చూస్తే ఫేజ్ 1 ఫేజ్ 2లో ఏ పరిశ్రమలు మూతపడిపోయింది, ఏ పరిశ్రమల డిస్ఇన్వెస్ట్మెంట్ అయ్యింది అన్నీ కూడా అందులో మెన్షన్ చేశాడు. అంటే వైఫల్యాలను కూడా తన విజయంగా ఏ రకంగా చూపించుకుంటాడు, అచీవ్మెంట్స్గా చూపించుకుంటాడు అన్న ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు ఒకరు. ఒక రాష్ట్రంలో కంపారిజన్గా ఒక సర్టిఫికేట్ కూడా ఆఖరిలో ముద్రించారు. దేశవ్యాప్తంగా 84 ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయబడితే ఒక ఆంధ్రప్రదేశ్లోనే 54 పరిశ్రమల్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని మూయించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అది కూడా ఘనత అంటే ఏ రకంగా రాష్ట్రం నష్టపోయిందని కాకుండా అది తన ఘనత అని చెప్పి అచీవ్మెంట్స్గా చేసుకున్నటువంటి ఘోరమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మళ్ళీ అదే పందాలో తన వాళ్ళకి ఏ సంస్థలను కట్టబెట్టాలా అని చెప్పి మొదలుపెట్టి మొదటగా షుగర్ ఫ్యాక్టరీస్ జోలికి వెళ్తున్నాడు. నిన్న 16వ తేదీ జీవో నెంబర్ 289 అనే జీవో ఒకటి వచ్చింది. నేను ఇంతకుముందు ఉదాహరణకు చెప్పినట్టుగా తన వాళ్ళు ఏదైతే కన్ను పెడతారో దానిపైన ఒక తూతూ మంత్రంగా ఒక కమిటీ వేసి దాన్ని ఏ రకంగా చెక్కించుకోవాలా అన్న ప్రయత్నంలో భాగంగా ఈరోజు 289 కమిటీ చూస్తే ఇందులో 4 పెట్టాడు. మొదటి వ్యక్తి వచ్చేసి సుధాకర్ చౌదరి. ఈయన ఎవరంటే ఈస్ట్ గోదావరి జిల్లా చెల్లూరు షుగర్ ఫ్యాక్టరీ ఓనర్. రెండో వ్యక్తి ఎవరంటే మధుకాన్ షుగర్స్ ఖమ్మం సంబంధించిన వ్యక్తి. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలేరు షుగర్ ఫ్యాక్టరీని ఏదో రకంగా తన వారికి కట్టబెట్టాలన్న ఉద్దేశంతో అప్పుడు ఒక రాళ్ల బిజినెస్ చేసినటువంటి మధుకాన్ సంస్థ సడన్ గా ఆ పరిశ్రమ చెక్కించుకోవడానికి ఒక నెల మునుపు మధుకాన్ షుగర్స్ అని పెట్టి ఆ సంస్థను ఏ రకంగా తమ ఖాతాలోకి వేసుకోవాలా అని చెప్పి ప్రణాళిక నడిపి ఈ రకమైనటువంటి ఒక కమిటీలో వేసి
చాకచక్యంగా కేవలం 5 కోట్లకు పాలేరు షుగర్ ఫ్యాక్టరీ దక్కించినటువంటి సంస్థ అది. ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేనట్లుగా ఖమ్మం జిల్లా నుంచి ఈరోజు ఒక వ్యక్తిని ఇక్కడ దాంట్లో వేయడం జరిగింది. ఇంకా మూడో వ్యక్తి ఆడిటర్ బ్రహ్మ అండ్ కంపెనీ, బ్రహ్మ అండ్ కో. ఈ బ్రహ్మ అండ్ కో ఏదంటే ఎన్టీఆర్ ట్రస్ట్లో 3 ట్రస్టీలలో ఒకరు చంద్రబాబు నాయుడు గారు, ఒకరు భువనేశ్వరి గారు, ఇంకొక ఆయన దీని ఓనర్ దేవినేని సీతారామయ్య గారు. వాళ్ళతో కమిటీ ఫామ్ చేశాడు. అంటే దీని ఉద్దేశం ఏందో ఒకసారి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ రకంగా ప్రభుత్వ సంస్థలను పందికుక్కల వల్లే తినటానికి, అవినీతిమయం చేయడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఖచ్చితంగా అడ్డుకోవాలి. ఒక పరిశ్రమని ప్రభుత్వ రంగ సంస్థని ఏదో రకంగా అప్పచెప్పాలా అనే కుట్రలో ఇటువంటి చేసుకుంటూ వస్తున్నాడు. మరి దీన్ని ఏమనాలో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. జీవో నెంబర్ 290 అంటే ఉదాహరణకి కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీని ఏదో రకంగా తన వాళ్ళకి అప్పచెప్పాలి అనే ఉద్దేశంతో అది నష్టాల్లో నడుస్తోంది. దాని యొక్క ఏ రకమైనటువంటి కమిటీ ఇచ్చేటువంటి రిపోర్ట్ ప్రకారం దాని నిర్ణయం తీసుకోవాలన్నట్లుగా 290 జీవో ఒకటి పెట్టారు. అంటే మనం ఊహించుకోవాల్సింది ఏంటంటే తుతుమంత్రంగా ఈ కమిటీ ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని తను ఈ పరిశ్రమలన్నింటినీ కూడా తమ వాళ్ళకు కట్టబెట్టాలా అన్నటువంటి కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రకంగా ప్రభుత్వ రంగ సంస్థలను అన్నిటినీ కూడా తమ వాళ్లకు కట్టబెట్టాలా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. గతంలో ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణ కాకుండా రాజశేఖర రెడ్డి గారి పరిపాలించిన 5 సంవత్సరాలలో అనేక పరిశ్రమలకు ఊపిరి పోశారు. చిత్తూరు డైరీనైతేనేమి, అనేకమైనటువంటి పరిశ్రమలకి తను కడప జిల్లాలో చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ, ఇటువంటివన్నీ కూడా మళ్ళీ వాడుకలోకి తీసుకొచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. అయితే ఉన్నటువంటి పరిశ్రమల్ని ఏదో ఒక బూచి చూపించి చాలా కౌరు చౌకగా తమ వాళ్లకు కట్టబెట్టాలనే ప్రయత్నంలో భాగంగా ఈ కుట్ర జరుగుతూ ఉంది. గతంలో పాలేరు షుగర్ ఫ్యాక్టరీ 100 ఎకరాలటువంటి భూములు, విలువైనటువంటి మొత్తం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా కేవలం 5 కోట్లకప్పుడు ఇచ్చేసినటువంటి ఘనత కూడా ఈ చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి వాళ్ళందరినీ కూడా ఈ కమిటీలో మెంబర్స్గా వేసి మళ్ళీ రిపోర్ట్ ఇవ్వమనటం ఎంతవరకు సమంజసం? మరి ఈరోజు ఏదైతే ఈ సక్సెస్ స్టోరీగా తను చెప్పుకున్నటువంటి దాన్ని పూర్తిగా నిర్వీర్యం అయిపోయి అన్ని మూతపడింది కూడా తన ఘనతగా చెప్పుకున్నటువంటి ఈ వ్యక్తిని ఇక మనం ఏమని ఈయన అభివృద్ధి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు అని చెప్పి నమ్మకం పెట్టుకోవాలో ఒకసారి తెలుగు తమ్ముళ్ళే ఆలోచన చేసుకోవాలి. ఎన్ని కుట్రలు జరుగుతున్నా వీటన్నిటిని నడిపిస్తున్నటువంటి వ్యక్తి వెనకలు ఎవరున్నారు అంటే చిన్నబాబు అని చెప్తున్నారు. మంత్రులు ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు మర్చిపోయి, రుణమాఫీ లేక, రైతులు ఇచ్చేటువంటి లోన్లు ఇవ్వక, డ్వాక్రా సంఘాలు తమ పరిస్థితి గోడు ఏ రకంగా ఎలువోసుకుంటున్నారో అనేక మీటింగ్లలో మనం చూస్తున్నాం. వీటన్నిటిని మర్చిపోయి మంత్రులు తమకేదో ఐప్యాడ్ ఇచ్చారని కిందికి పైకి ఏళ్ళు జరుపుకుంటా ఆ ఐప్యాడ్ని చిన్నబాబు జపం చేసుకుంటా పోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇక పరిశ్రమలు ఈ రకంగా తమ వాళ్ళకి కేటాయిస్తా ముఖ్యమంత్రిగా తన వారసుని ప్రమోట్ చేయిస్తున్నాడు మంత్రుల ద్వారా. ఒక రాజ్యాంగ శక్తిగా తను ఏర్పడి పూర్తి స్థాయిలో అన్నిట్లో కూడా ప్రతి అంశంలో కూడా ఇన్వాల్వ్ అవుతా ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు ఎక్కడ పోస్టింగ్లు వేయాలా అని చెప్పి తను నిర్ణయించుకుంటా, ఏ పరిశ్రమలు ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్ చేయాలా అని చెప్పి తన వాళ్ళతో మీటింగ్ పెట్టుకుంటూ ఈ రకంగా రాష్ట్రాన్ని కొల్లగొడుతున్నటువంటి వీళ్లను ఏమనాలో ఒకసారి మనం ఆలోచన చేయాలి. నువ్వు తీసుకోవాలనుకుంటే డైరెక్ట్గా తీసుకో, నాకు ఆశపడింది మా వాళ్ళకి నేను ఇవ్వాలా అని చెప్పి మాట చెప్పి తీసుకో. కానీ ఈ రకమైనటువంటి జీవోలు వేసి వాళ్ళను అంతా కూడా తమ తొత్తున్న జీవోలో మెంబర్స్గా పెట్టి దోచుకునేటువంటి విధానం ఎంతవరకు సమంజసం? వీళ్ళు ఇతరులను అవినీతి పరులు అని మాట్లాడతారు. వీళ్ళ అవినీతి పరులు ఇంకొకరా? ప్రభుత్వ రంగ సంస్థలను పందికొకలుగా దోచుకుంటా వాటి ఖాతాలో వేసుకొని ప్రజలకు సంబంధించినటువంటి అన్నింటినీ కూడా కారుచౌకగా దోచేస్తూ వీళ్ళు ఇతరులను అవినీతి పరులు అంటారా? ఈరోజు మనం అందరం కూడా సిగ్గుపడాలి ఇటువంటి ముఖ్యమంత్రి ఉన్నందుకు. చిన్నగా
తను చూస్తూ పోతుంటే మనం ఈ మధ్యన వార్తల్లో చూస్తున్నాం, అక్కడక్కడ కనిపిస్తోంది. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేసేయాలి అని చెప్పి ఆలోచన తనకు వచ్చినట్టుగా కనిపిస్తోంది. జన్కోను కూడా, ఆఖరికి ఏపీ జన్కోను కూడా ప్రైవేటైజేషన్ చేయాలా అని చెప్పి తను ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అవన్నీ చేయాలన్న ఆలోచనతో ముందుగా ఈ జీవో నెంబర్ 289 ఒక ముందు వస్తుగా ఒక జీవో నది షుగర్ ఫ్యాక్టరీస్ నుంచి స్టార్ట్ చేయబోతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఏ దానిపైన దృష్టి పెట్టట్లేదు. వీడియో కాన్ఫరెన్స్లు అంటాడు, గంటలు గంటలు మాట్లాడతాడు. ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఏది కూడా తన 100 రోజుల పనులు ఏది జరగలేదు. ఇటువంటి వ్యక్తులు ఇతరులను విమర్శించటం, ఎదురుదాడి చేయటం, ప్రతిపక్ష గొంతు నొక్కడానికి ప్రయత్నం చేయటం, మీరెంత గొంతు నొక్కినా ప్రజల తరపున అనునిత్యం పోరాడతాం. ప్రభుత్వ రంగ సంస్థల్ని మీ యొక్క చెంచాల చేతికి పోకుండా ప్రజలకు సంబంధించినటువంటి పరిశ్రమలు ప్రజలకు చెందే విధంగా మేము గట్టి పోరాటం చేస్తాం. అవసరమైతే అసెంబ్లీలో కానీ బయట కానీ ఏ పరిశ్రమను వాళ్ళ చేతిలోకి పోకుండా గట్టిగా మేము అడ్డుకోవడం జరుగుతుంది. ఈ కమిటీ గతంలో మీరు చూస్తే ఈ కమిటీ వేశారని మీరు అంటున్నారు. ఈ కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులను ఒకసారి మీరు చూడండి. అంటే దీని ఉద్దేశం ఏందో మీరు ఆలోచన చేయండి. ఈ కమిటీలో మొదటి వ్యక్తి సుధాకర్ చౌదరి, సర్వరాజ్ షుగర్స్ ఓనర్. రెండో వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఇంకెవరు లేనట్టుగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి మధుకాన్ వ్యక్తి. ఇంకా మీకు చెప్పాను బ్రహ్మాండ్ కంపెనీ భరద్వాజ, శ్రీనివాస్ మోహన్ ఆడిటర్ బ్రహ్మాండ్ కంపెనీ. ఈ బ్రహ్మాండ్ కంపెనీ గురించి నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అన్ని కూడా తెలిసి ఉంటాయి. మరి వీటన్నిటిని ఏ రకంగా ఏ దారికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. ఇతరుల పైన నిందలు వేసేటప్పుడు వీళ్ళు ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఇక్కడ ఉదాహరణకి వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి దాంట్లో సక్సెస్ స్టోరీగా చెప్పుకున్నటువంటి దాంట్లోనే పూర్తి వివరాలు ఉన్నాయి. ఎన్ని పరిశ్రమల్ని ఏ రకంగా నిర్వహణ చేసింది, ఏ రకంగా ఇతరులు కట్టబెట్టింది, ఏ రకంగా మూసివేయించింది, ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వటం, సిగ్గుపడకుండా దాన్ని మళ్ళీ అచీవ్మెంట్స్ కింద వేసుకోవటం దేనికైనా తెగించినటువంటి వ్యక్తిగా స్పష్టంగా ఇక్కడ మనకు కనిపిస్తోంది. అంటే ఇంకా ఎవరు లేరా అంటే దీనికి షుగర్ పార్ట్. ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఆర్టీసీని ప్రైవేటైజేషన్ చేయాలని ఒక కమిటీ వేసానని చెప్పి కేసీఆర్ ట్రావెల్స్ ని, దివాకర్ ట్రావెల్స్ ని, ఇంకొక లేకపోతే వాళ్ళ బంధువులకు సంబంధించిన ట్రావెల్స్ ని వేసి రిపోర్ట్ తెమ్మని ఏ రకంగా ఉంటుందో ఇది అట్లనే కనిపిస్తోంది. ఇప్పుడు కాంపిటీటర్స్ ఈరోజు ఆర్టీసీ పరిశ్రమ మూడు పడిపోతే ఈ ప్రైవేట్ వాళ్ళు బాగుపడతారు. అటు వాళ్ళకి ఏమనిస్తారు రిపోర్టు. అదే రకంగా ఈ కమిటీని ఫామ్ చేశారు. కమిటీలో ఎవరిని సూచించాలని ప్రతిపక్షం కాదు, నిష్పక్షపాతంగా అధికారులకు సంబంధించి అంటే ఈ వ్యాపారంలో భాగస్తులను కాకుండా ఇతరులను వేయాలి. కానీ తమ జోబులటువంటి వ్యక్తులను వేసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులను వేసుకొని చేయటం సమంజసమా? మీరే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అంటే ఒకటండి, రాజకీయం మాట్లాడేదానికి సరైనటువంటి తీసుకోవాలి. ఇటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం అయ్యేటప్పుడు మనం అందరం బాధపడాలి. ఒక ప్రతిపక్ష అన్నది ప్రజలకు ఒక గొంతు అన్నది, దాన్ని మనం ఏదో రకంగా తప్పుదో పట్టించాలన్న ఆలోచన కంటే కూడా ప్రజలకు నష్టం జరగకుండా మీలాంటి వాళ్ళు తోడ్పాటుని ఇవ్వాలి. ఈరోజు స్పష్టంగా ఈ జీవోలో ఏముందో మీకు చూపించడం జరిగింది. అంటే ప్రభుత్వ సంస్థలకు సంబంధించినటువంటి డబ్బులు లేవు అని చెప్పి వాళ్ళ వ్యక్తులతో రిపోర్ట్ తయారు చేయించుకొని దాని వెనక ఉన్నటువంటి ఆలోచన మీరు ఒకసారి ఆలోచన చేయాలి. అంటే బాగు చేయడానికి అనేకమైన ఈరోజు 100,000 కోట్లు మనకు జిల్లాకు ఒక పోర్టు, జిల్లాకు ఒక ఎయిర్పోర్టు, జిల్లాకు ఒక ఆ పరిస్థితి అనేటప్పుడు ఉన్నటువంటి పరిశ్రమలు కాపాడుకోవడానికి డబ్బులు లేవు అని చెప్పటము ఎంతవరకు సమస్య మీరు ఆలోచన చేయాలి. కొత్త ఏవేవో గాలిలో మేడలు మాది చూపించకుండా ఉన్న పరిశ్రమలను కాపాడుకుంటా ఈరోజు మనం ఎందుకు వెనకబడి ఉన్నాం? ఈరోజు మనలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఉన్నటువంటి వ్యక్తులను, ఉన్నటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా మూత వేయించి ప్రజలకు, ప్రభుత్వానికి నష్టం చేసే విధంగా ఉండకూడదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఖచ్చితంగా ఏ ప్రభుత్వ రంగ సంస్థను కూడా అవినీతి పరుల జోబిలకు పోకుండా అన్ని రకాల కలిసి పోరాడుతాం.
ఎవరన్నారు? జేసీ దివాకర్ రెడ్డి గారు అన్నారు. జేసీ దివాకర్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ఉండి దాన్ని మూత పట్టించేసాడు. ఆయన కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు. ఈ పార్టీని కూడా ఆయనే మూసివేయిస్తాడు. ఆయన ఏ పార్టీలో ఆ పార్టీని మూసేయించి ఇడికి వచ్చాడు, ఈ పార్టీని మూసేయించి ఇంక అడిగిపోవడానికి ఆలోచన చేసుకున్నాడు. ముందుగా హింట్ ఇస్తున్నాడు. ఎక్కడికి వస్తాడో తెలియదు కానీ ముందుగా హింట్గా ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీ మూత పడిపోతుంది, ఇంకా నేను కాంగ్రెస్ మూత ఇచ్చినాను కదా, దీన్ని కూడా ఇస్తానని చెప్పినట్టుగా ఉంది. చూడండి, ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడు విఘ్నతతో వ్యవహరించాలి. ఏ పార్టీ సింబల్ నుంచి గెలిచామో ఆ పార్టీని గౌరవించే విధంగా ఉండాలి. కానీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే అక్కడికే జంప్ అవ్వాలా అని చెప్పినప్పుడు ఇంకా ముందుగానే ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసుకోవాలి. లేకపోతే నేను ముందే చెప్పాలి ప్రజలకు, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి పోతాను అని చెప్పి ప్రజల తరపున నిలబడి గెలిచినట్టే బాగుంటుంది. కానీ ఎన్నికైన తర్వాత ఇటువంటి కప్పదాట్లు అనేది మంచిది కాదు. అటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అలా విఘ్నతకే వదిలేస్తున్నాం. పార్టీ డెఫినెట్గా క్రమశిక్షణ సంఘానికి ఆ రోజు రెఫర్ చేయడం జరిగింది. తను ఏ రకంగా తన అఫిడవిట్లో తప్పు చేసింది అనేది కూడా మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు గిడ్డి ఈశ్వరి గారు అన్ని రిపోర్ట్స్ కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా ఇప్పుడు క్రమశిక్షణ సంఘం కూడా కూర్చోబోతుంది. 100% పార్టీకి ఎవరు అతీతులు కాదు. పార్టీ ద్రోహం చేసిన వాళ్ళను డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారు. ఆమె ఛాలెంజ్ చేస్తుంది అని చెప్పి పిలిచిమాడు. ఏ ప్రాసెస్ అయితే ఉంటుందో ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్తుంది తప్పితే దాన్ని ఆమె చెప్తుంది ఆ రకంగా చేయాలని చెప్పి తను ఆదేశించేది కాదు. డెఫినెట్గా అది నేను చెప్పాల్సినటువంటిది కాదు. దానికి సంబంధించినటువంటి పార్టీలో ఒక క్రమశిక్షణ సంఘం ఉంటుంది. వాళ్ళు ఏ రకంగా